Radio City Wrong Story by Radio City RJ Sid. FM అంటే రేడియో సిటీ 91.1. నేను సెడ్ వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ రేడియో సిటీ రాంగ్ స్టోరీ. అటు హాలీవుడ్, బాలీవుడ్, కాలీవుడ్, టాలీవుడ్ అన్ని వుడ్ల స్టోరీ సినిమాలు తీసుకొని వాటికి క్రేజీ రాంగ్ స్టోరీలు ఇస్తూ మీకు అతి ప్రీతిపాత్రమైన అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చుడే నా పని. అట్లా ఇవాళ మనం మాట్లాడుతున్నది పోలీస్ అనే డెఫినేషన్ ని తిరగ రాసిన సింగం సినిమా గురించి. ఎగ్జాక్ట్లీ సూర్య గారి సింగం సినిమా గురించి. ఇక్కడ ఒక డిస్క్లైమర్ ఇచ్చుకుంటే, అయ్యా సూర్య గారి ఫ్యాన్స్ దయచేసి ఈ ఎపిసోడ్ని తమాషాగా మాత్రమే చూడాలి, అఫెండ్ కావద్దు, నా మీద ద్వేషం అసలుకే పెంచుకోవద్దు, చిల్లుగా నవ్వేసుకో అంతే. ఇక తెరెత్తి సినిమాలోకి అడుగు పెడితే దొరై సింగం. నల్లూరులో ఒక చిన్న గ్రామంలో హానెస్ట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. మామూలుగా వాట్సాప్ లో 100కు 3 టీ-షర్ట్లు కొని కోటిలో ఒక అద్దాలు వేసుకుని ఓ పెద్ద మాల్ మీద నిలబడి బాడికి తెచ్చుకున్న కెమెరాతో ఫోటో దిగి దాని కాస్త ఇంకొంచెం ఫోటోషాప్ చేసి ఎడిట్ చేసి వాట్సాప్ లో పెట్టి మా లైఫ్ మా రూల్స్ అని పెట్టి ఆ టైప్ స్టేటస్ కాకుండా, మన దొరై సింగం కి డిపార్ట్మెంట్ స్టోర్ పెట్టుకున్న నాన్న సుందర పాండేకి మొత్తం ఊర్లంతా ఒక రేంజ్ లో స్టేటస్ ఉంటుంది, రెస్పెక్ట్ ఉంటుంది. మన సింగంకి ఏమో ఫ్యామిలీ బిజినెస్ కదా, నేను కూడా డిపార్ట్మెంట్ స్టోర్ లోనే పని చేసుకుంటే కంటిన్యూ అయిపోతానే ఆశ. నాయననేమో బిర్యానీ చేసుకుని పులిహోర తిన్నట్టు ఇదే మాసరా నా మాటిని పోలీస్ అయిపోని ఫోర్స్ చేస్తే, మీ పెద్దోళ్ళు ఉన్నారే మా పిల్లల ప్రేమను అసార్థం చేసుకోవాలని చెప్పి ఎట్లన్నా చేసి తండ్రి కోసం తండ్రి మాట జవదాటని పుత్రుడిగా పోలీస్ అవుతాడు. ఊక మాట వరుసకి ఇష్టం లేకుండా జాయిన్ అన్నట్టు ఉంటాడు కానీ పని అంటే ఫస్ట్ బెంచ్ లో కూర్చున్న పిల్లగాడు అసైన్మెంట్ అడిగినంత సిన్సియారిటీ. నీళ్ళల్లో ఉంటది హంస, మన ఇద్దరి మధ్యలో ఉండకూడదు హింస అనుకుంటా. ఊర్లో ఉన్న ఏ గొడవ పోలీస్ స్టేషన్కి వచ్చినా గానీ తానే కూర్చొని పంచాయతీ పెట్టి వాళ్ళిద్దరి మధ్యలో మాటని నాన్ వైలెన్స్ తోనే అహింసతోనే సాల్వ్ చేసి వాళ్ళిద్దరిని ఫ్రెండ్స్ చేపించి అహింసతోనే సాల్వ్ చేసి పంపించేటోడు. జనాలకు అందుకే ఆ రేంజ్ లో మర్యాద. చెట్టు పెట్టి నీళ్ళు వస్తే ఫ్లవర్ వస్తుంది, సినిమా స్టార్ట్ అయ్యి ఇంతసేపు అయిన తర్వాత హీరో కంటూ ఒక లవర్ వస్తుంది కదా, ఆ టైం రానే వచ్చింటది. చెన్నైలో ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్ మహాలింగం అట్ ద సేమ్ టైం ఫేస్బుక్ లో మ్యూచువల్ ఫ్రెండ్ లా కాకుండా మన సింగం యొక్క డాడీకి బెస్ట్ ఫ్రెండ్ అయింటాడు ఒక కాలంలో. పండగ కదా అని చెప్పి ఊరికొస్తాడు తన ఇద్దరు డాటర్స్ తోన. వాళ్ళల్లో ఒకరైన కావ్య మన సింగంకి దిల్కా దడకన్ కాబోతుంది నెక్స్ట్. ఈ విషయం పాపం సింగంకి తెలియదు కదా, తనంతకు తన పని అయింది తానైందని ఉంటాడు. సినిమాలో ఫన్ క్రియేట్ చేయాలంటే ఒకటి హీరో కన్నా హీరోయిన్ కన్నా టూ మచ్ ఎక్స్ట్రోవర్ట్ దయ్యం పట్టించాలి. కావ్యకు కూడా అదే ఉంటది. తన కజిన్స్ కి ప్రాంక్ చేయాలని చెప్పి పులి వేషం వేసుకుని ఊరంతా తిరుగుతుంటే మన సింగం కాస్త పట్టుకొని దడేలు అని ఒకటి ఇస్తాడు. అర్రే పులి వేషంలో ఉన్నదో ఎవరో పోకిరు కాదు ఆడపిల్ల అని చెప్పేసి అప్పటికప్పుడే సారీ చెప్పడంతో నాని కాకపోయినా సింగం మీద జెంటిల్మెన్ లెక్కున్నాడు కదా అని చెప్పి ప్రేమలో పడిపోతుంది. వన్ ఫైన్ డే కావ్య ఈ విషయం అంతా చెప్తే ముందు కొంచెం ఫస్ట్ టైం మైక్రో కాపీలు పెట్టి చిట్లు పెడుతున్న స్టూడెంట్ లెక్క భయపడతాడు, కానీ దాని తర్వాత అలవాటు అయిపోయి ఓకే చెప్పేస్తాడు అనుకో. బిర్యానీలో టేస్ట్ పెంచాలంటే రైతా కావాలి, సినిమాలో ట్విస్ట్ రావాలంటే విలన్ రావాలి. ఎగ్జాక్ట్లీ ఇక్కడ విలన్ ఎంట్రీ ఇస్తాడు. సింగంకి విలన్ మైల్కి ఏమాత్రం సంబంధం లేకపోయినా కానీ నుదుటి రాత వాళ్ళిద్దరిని ఒక రూపంలో కలుపుతుంది. విలన్ గాడేమో ఎవరెవరైతే మంచిగా పైసలు సంపాదించుకుని ఉంటారో వాళ్ళందరినీ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తూ వాళ్ళ రూపంలో బ్లాక్మెయిల్ చేస్తూ పిల్లల్ని కిడ్నాప్ చేస్తూ డబ్బులు సంపాదించి పెద్దోడైతుంటాడు. చెన్నైలో జరుగుతున్న ఈ విషయం నల్లూరులో ఏమాత్రం సంబంధం ఉండదు, కానీ అక్కడ ఒక ల్యాండ్ కబ్జా విషయంలో తనని ప్రతిరోజు వచ్చి నల్లూరులో ఒక స్టేషన్ లో సైన్ చేసే పని పడుతుంది. మనోడ ఆల్రెడీ మాఫియాలో గట్టిగా ఉన్నాడు, అందుకని లోకల్లోనే తన స్పూన్స్ ని పంపిస్తాడు సైన్ చేయమని చెప్పి. మన సింగం సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కదా, అది ఒప్పుకోడు. లొల్లి చేసి పెంట చేసి మైల్ని స్టేషన్ దాకా వచ్చేలాగా చేస్తాడు. దీనికి సర్రమని కోపం కపాలని చేరుతుంది మన మైల్కి. ఉండ్రా బై, నీ ఊరని నువ్వు నిలుగుతున్నావు కదా, నా మాఫియా కవరేజ్ లో నిన్ను పెట్టుకుంటా, నిన్ను అనగదొక్కి నిన్ను నా రివెంజ్ తీసుకుంటా అని చెప్పి ఊరికి ట్రాన్స్ఫర్ చేయించుకుంటాడు చెన్నైకి. ఈ విషయం ఏది తెలియక మన సింగం వచ్చేసి హ్యాపీగా చెన్నైకి ట్రాన్స్ఫర్ అయింది కదా, ఇంకా సిన్సియర్ గా పనిచేసి ప్రమోషన్ తీసుకోవాలి, మంచి పని చేయాలా, మంచి సర్వీస్ చేయాలని ఆలోచనలో ఉంటాడు. కానీ తనతో పనిచేసే కో వర్కర్ సబ్ ఇన్స్పెక్టర్ రవి మైల్ చేసే క్రైమ్స్ అని తెలిసినా కానీ చట్టపరంగా ఏ రుజువు లేకపోవడంతో చేతులు కట్టేసుకుంటుంటాడు. ఎందుకంటే ఏసీపీ రాజేంద్రన్ సింగం యొక్క సీనియర్ ఎవరైతే ఉన్నారో ఆయన మైల్ ఎట్లాంటి క్రిమినల్ పనులు చేసుకుంటున్నా కానీ శాప కింద నీరులాగా ఆ ఎవిడెన్స్ అన్ని దాపెడుతుంటాడు. మన సింగమ్మ ఫస్ట్ బెంచ్ స్టూడెంట్ లెక్క నిప్పు నిజాయితీ కలిసినోడు. రాజేంద్రన్ ఎప్పటికప్పుడు వార్నింగ్ ఇస్తుంటాడు, ఇగో చూడు మైల్ జోలికి ఓకు, నీకే ప్రాబ్లం వస్తుంది అని చెప్పి. పొగిడిస్తే ఎలకలు బయటకు వచ్చినట్టు రాజేంద్రన్ బయటకు వచ్చి ఈ విషయాన్ని డిఫెండ్ చేయడానికి ట్రై చేస్తాడు. అప్పుడు అందరు ముందట అవమానం చేసి పక్క పంపించేస్తే తాను కూడా సైలెంట్ అయిపోతాడు. ఇది ఇట్లా కాదురా అని చెప్పేసి అడ్డదారులు పట్టుకుంటాడు మన మైలు. యాజ్ యూజువల్ గా తన అలవాటు ప్రకారమే దివ్యాన్ని కిడ్నాప్ చేసి రాన్సమ్ కోసం అడుగుతుంటాడు. సింగం తనని అన్ఎక్స్పెక్టెడ్ గా హోమ్ మినిస్టర్ రామనాథన్ హెల్ప్ తో దివ్యాన్ని కిడ్నాప్ నుంచి కాపాడతాడు. చింతపండు తిన్నాక పులుపు ఉండకపోతుందా, మంచి పని చేసిన తర్వాత రివార్డులు రాకుండా ఉంటాయా, అట్లనే అవుతుంది. మనోడు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అయిపోతాడు యాంటీ కిడ్నాపింగ్ టాస్క్ ఫోర్స్ కి. చేసిన తప్పు తెలుసుకుని మన రాజేందర్ కూడా సింగం సైడే చేరిపోతాడు మంచితనం కోసం. అందరూ కలిసి ఒక్కటిగా చేరి మైల్ని ఫైట్ చేద్దాం అనుకున్న లోపల మైల్ ఏమో సింగం ఫ్యామిలీని టార్గెట్ చేస్తుంటాడు. ఒక పక్క కావ్యని షూట్ చేయడం, ఇంకో పక్క రవిని అటాక్ చేయడం చంపడానికి. ఇక ఇట్లా కాదు ఈయన ఒకేసారి చంపేద్దాం ఎన్కౌంటర్ చేసేద్దాం అనే ప్లాన్ లో పోతుంటే మైల్ ఏమో తనని కన్ఫ్యూజ్ చేసి హోమ్ మినిస్టర్ డాటర్ ని కిడ్నాప్ చేస్తా అని చెప్పి అటు ఇటు డైవర్ట్ చేసి హోమ్ మినిస్టర్ డాటర్ ని కిడ్నాప్ చేస్తాడు. కానీ అసలుకి కిడ్నాప్ చేసేది కర్ణాటక హోమ్ మినిస్టర్ డాటర్ ని. అరే ఇదెక్కడ బాధ వచ్చిందా అని చెప్పి ట్రాక్ చేసుకుంటూ పోతే పాండిచ్చేరిలో ఉంటాడు. ఇంకొద్దిసేపట్లో మైలు షిప్ ఎక్కి తప్పించుకోవాలి. ఒక్కసారి హార్బర్ దాటిండంటే మళ్ళా దొరకడు. ఎట్లయినా అరాచకాన్ని అరికట్టాల. ఇక్కడ రేడియో సిటీ రాంగ్ స్టోరీలో ట్విస్ట్ ఇస్తే పిక్చర్లోకి మన పోలీస్ డైరీ యొక్క సాయి కుమార్ గారు వస్తారు.
గతంలో ఈయనలాగానే ఆయన కూడా సిన్సియర్గా ఉంటే లేనిపోని చీప్ పాలిటిక్స్ వల్ల ఆయనను కూడా జాబ్ నుంచి వీకేసింటారు. ఇప్పుడు మంచి హోమ్ మినిస్టర్ వచ్చిందిగా, ఆయన మళ్ళీ ఈయనని పోలీస్ ఆఫీసర్ గా అపాయింట్ చేస్తాడు, సేమ్ యాంటీ కిడ్నాపింగ్ టాస్క్ ఫోర్స్ కి. ఇప్పుడు పోలీస్ అగ్ని ఉండేది కూడా పాండిచ్చేరిలోనే. అటు సింగం ఇటు అగ్ని ఇద్దరు కలగలిసి ఒక్కసారి అటాక్ చేస్తారు, మన మైల్ని పట్టుకుంటారు, ఒక్కసారి ఎన్కౌంటర్ చేస్తారు. మన అగ్నికి మళ్ళీ పోలీస్ జాబ్ కన్ఫర్మ్ అవుతుంది. సింగం ఏమో ఏసీపీ, కావేదం పెండ్లి అవుతుంది. ఆ తర్వాత హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ అంతే. ఇది ఆల్టీ రేడియో సిటీ రాంగ్ స్టోరీ. మళ్ళీ రేపింగ్ ఒక క్రేజీ ఎపిసోడ్ తో నీ ముందర ఉంటే అప్పటిదాకా నీ దగ్గర ఇట్లాంటి క్రేజీ స్టోరీలు వాటికి క్రేజీ ట్విస్ట్లు ఉన్నాయంటే @రేడియో సిటీ ఆర్జేసి నా ఇన్స్టాకి డిఎం చేసి చెప్పేసి. Radio City Wrong Story by Radio City RJ Sid.